సందేహాలు కార్యక్రమానికి సాదర స్వాగతం. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. ఆ ధర్మానికి కట్టుబడ్డ ఎంతో మంది పుణ్యాత్ములు, సత్పురుషులు మనకు సదా ఆదర్శప్రాయాలు. వారి బాటలో నడుస్తూ ప్రతినిత్యం మనం ఎన్నో రకాల ధర్మాలని ఆచరిస్తూ ఉంటాం. చాలా సందర్భాల్లో చాలా రకాల సందేహాలు కలుగుతూ ఉంటాయి, సహజమే. ప్రేక్షకులు వాళ్ళకు కలిగిన సందేహ నివృత్తికై ఎంతో శ్రద్ధగా మన ఈ కార్యక్రమానికి ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా రాసి పంపిస్తున్నారు. వారన్నిటికీ శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు హస్త సాముద్రిక సామ్రాట్, అమరావతి సిద్ధాంతి, ఆధ్యాత్మికవేత్త, మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ మాచిరాజు వేణుగోపాల్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. మొదటి ఉత్తరం చూద్దామండి. మాధవ్ హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. బ్రాహ్మీ ముహూర్తం అని దేన్నంటారు, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. బ్రాహ్మీ ముహూర్తం అనేటువంటిది ప్రతినిత్యం కూడాను తెల్లవారు జామున ఉండేటువంటి ముహూర్తం. దీనిలో 3 రకాల విధి విధానాలు ఉన్నాయి. ఒకటి ఋషి ముహూర్తం, దేవతా ముహూర్తం, తర్వాత మానుష్య ముహూర్తం. ఋషి ముహూర్తం అనేటువంటిది 4 గంటల ప్రాంతం నుంచి 4:30 వరకు ఉండేటువంటిది. దేవతా ముహూర్తం అనేది 4:30 దగ్గర నుంచి కూడాను 6 గంటల వరకు ఉండేది. మానుష్య ముహూర్తం అనేటువంటిది మాత్రం 6 గంటల నుంచి 7 గంటల లోపు ఉండేది. ఈ ముహూర్త బలం యొక్క గొప్ప విశేషం ఏమిటంటే, ప్రతి వ్యక్తి కూడాను బ్రాహ్మీ ముహూర్తంలోనే నిద్ర నుంచి లేచి తన రోజువారీ కార్యక్రమాలన్నింటినీ కూడాను నిర్వహిస్తూ సూర్యుడు ఉదయించే సమయానికి గాయత్రీ మంత్రాన్ని పూర్తి చేయవలే. ఈ గాయత్రీ మంత్రం ఎందుకు చేయాలి, దానివల్ల ఏంటి ప్రయోజనం అంటే, అమ్మల కన్నా అమ్మ ఆ జగన్మాత, ఆ తల్లిని గనక 27 వర్షాల మూలమంత్రంతో గనక ప్రతినిత్యం గనక ధ్యానం చేసినట్లయితే సూర్య కిరణ పుంజ ప్రభావాలు చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తాయి అనేటువంటి ఉద్దేశమే కాకుండా, మానవుడు శాంతియుతంగా సన్మార్గవంతుడై తన జీవిత గమ్యాన్ని చక్కగా నిర్వహిస్తాడు అని చెప్పేసి బ్రాహ్మీ ముహూర్తానికి అంత ప్రాశస్త్యం ఇచ్చారు. బ్రాహ్మీ ముహూర్తంలోనే నిద్ర నుంచి లేచి చక్కగా స్నానాదులు ముగించుకొని భగవద్ధ్యానం చేసినట్లయితే అతీంద్రియమైనటువంటి దివ్యశక్తి పుంజాలు మానవ శరీరానికి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ఇవ్వటమే కాకుండా చివరి దశలో మోక్షప్రాప్తిని కలిగింపచేస్తాయి. ఇది బ్రాహ్మీ ముహూర్తం యొక్క గొప్ప విశేష లక్షణం. మరో ఉత్తరం చూద్దామండి. దీప్తి ఈమెయిల్ నుంచి రాస్తున్నారు. ఇంట్లో గర్భవతులు ఉన్నప్పుడు గృహప్రవేశం చేయవచ్చా, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. సహజసిద్ధంగా వాస్తుశాస్త్రం గర్భవతిగా ఉన్నప్పుడు గృహ నిర్మాణం చేపట్టరాదు అని చెప్పేసి చెప్తోంది. అంతేకాకుండా ఇంటి ఇల్లాలు లేక కోడలు వీళ్ళు గర్భవతులుగా ఉన్నప్పుడు 6 నెలలు నిండక ముందు అయితే మాత్రం గృహప్రవేశాది కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. కానీ 6 నెలలు నిండిన తర్వాత గృహప్రవేశ ముహూర్తాదులు గనక నిర్వహించినట్లయితే అంత సబమైనటువంటి విశేషాంశం కాదు అని చెప్పేసి, గృహం నిర్మించేటప్పుడే భూమిని త్రవ్వుట, తరువాత ఆ నిర్మాణాత్మకమైనటువంటి చర్యల రీత్యా వచ్చేటువంటి వివిధ రకాలైనటువంటి ధ్వనులు గర్భవతిగా ఉన్నటువంటి
ఆ యొక్క గృహిణికి లోపల ఉండేటువంటి ఆ యొక్క బాలిక లేక బాలునికి విపత్కరమైనటువంటి ప్రభావాన్ని కలిగింపచేస్తాయి ఆ యొక్క ధ్వని తరంగాలు అని. అందుచేతనే ప్రశాంతత ఉండాలి. దైవచింతన తత్పరతో ఆనందమయ్యేటువంటి జీవితాన్ని గడపాలి గర్భవతులు అని చెప్పేసి శాస్త్రం. అందుకే చక్కటి శ్రావ్యమైన సంగీతం, చక్కటి దైవ సంబంధమైనటువంటి విశేషాంశాలు గనక గర్భవతిగా ఉన్నటువంటి ప్రతి స్త్రీ కూడా గనక విన్నట్లయితే లోపల పెరుగుతున్నటువంటి ఆ యొక్క బిడ్డడు సర్వజ్ఞాన సంపన్నతతో విరాజిల్లుతాడు, అదృష్టవంతుడుగా వంశాన్ని ఉద్ధరింపచేస్తాడు అని శాస్త్రం. దీన్ని దృష్టిలో ఉంచుకునే గృహ నిర్మాణాదులు కానీ లేక గృహానికి సంబంధించినటువంటి వివిధ కార్యక్రమాలు కానీ చేయటం అంత మంచిది కాదని, తరువాత 6 నెలలు నిండితే పురుడుతో సమానం. అందుచేత వేదమంత్రాధ్యయనం చేయటం వేదశాస్త్రరీత్యా కూడా మంచిది కాదు. కాబట్టి గర్భవతి ఆ వేదాధ్యయన తత్వాన్ని తాను వినటానికి వీలు లేదు. ఆ మంత్రాలను ఉచ్చరించేటప్పుడు ఆమె వినరాదు అనే ఉద్దేశంతో దీన్ని నిషిద్ధంగా చెప్పడం జరిగింది. మరి ఉత్తరం చూద్దామండి. రోహిత్ వరంగల్ నుంచి రాస్తున్నారు. ఆలయాల్లో నవగ్రహ దర్శనం తరువాత కాళ్ళు కడుక్కోవాలా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. సహజసిద్ధంగా దేవాలయాన్ని దర్శించేటప్పుడే శివాలయంలో నవగ్రహాలు ఉంటాయి. ఆ దేహాలయ ప్రాప్తో జీవోదేహ సనాతన అని కదా శాస్త్రం. దేవాలయంలోకి అడుగు పెడుతూనే బయట ఉన్నటువంటి అక్కడ నీళ్లు గనక ఉన్నట్లయితే కాళ్ళు చేతులు కడుక్కొని ఆ యొక్క దేవాలయంలోని ముఖ్యమైన గడపకి నమస్కృతాంజలి గడిస్తూ లోపలికి అడుగు పెడతాం. అక్కడే కనుక నవగ్రహాలు ఉన్నట్లయితే ఆ నవగ్రహాల్ని దర్శించి 9 ప్రదక్షిణాలు చేస్తాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శని రాహవే కేతవే నమః అని చెప్పేసి ఈ నవగ్రహాల్ని దర్శించిన తర్వాత ప్రదక్షిణాలు పూర్తి చేసిన తర్వాత ఒకవేళ మీరు గుళ్ళోకి వెళ్ళినప్పుడు ఆ రోజు గనక శని త్రయోదశి అయినట్టయితే శనికి సంబంధించినటువంటి విశేషకరమైన పూజలు గనక నిర్వహించినట్లయితే ఆ శనికి దానాలు గనక ఇచ్చినట్లయితే తప్పనిసరిగా ఆ దానం ఇచ్చిన తదుపరి అక్కడే ఉన్నటువంటి నీటి దగ్గరకు వెళ్ళి స్నానము ఆచరించి రావాలి. అలా కాకుండా యథావిధిగా నిత్యం అలా దేవాలయంలోకి వెళ్ళాలి అనుకున్నప్పుడు ప్రదక్షిణాలు అనంతరం గ్రహ నక్షత్ర మాలికాధరుడైనటువంటి పరమేశ్వరుని దర్శించడానికి వెళ్తున్నాం కాబట్టి కళ్ళు చేతులు కాళ్ళు కడుక్కొనే మనం శివదర్శనానికి వెళ్తాం. ఎందుచేతనంటే కర్మరీత్యా నేను పుట్టినప్పుడు ఆ గ్రహచార రీత్యా సంభవించేటువంటి గ్రహాల యొక్క గతుల యొక్క ప్రభావం నా జీవితంలో అనేక రుగ్మతల్ని ఇవ్వచ్చు, సుఖాల్ని ఇవ్వచ్చు, లేక ఆటుపోట్లను కూడా ప్రసాదించవచ్చు. అయితే నేను నీ దేవాలయాన్ని దర్శించడానికి వచ్చాను కాబట్టి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసి వాళ్ళకు కూడా నమస్కృతాంజలి గడించే తరువాత నువ్వు గ్రహ నక్షత్ర మాలికాధరుడివి కాదు కదా, గ్రహ నక్షత్ర మాలికాధరుడివి కాబట్టి నిన్ను దర్శించడానికి వస్తూ పవిత్రవంతమైనటువంటి భావనా పరంపరలో ప్రవేశిస్తున్నాను శివయ్య అంటూ పరమేశ్వరుని దర్శించడానికి వెళ్తున్నామన్నమాట. అందుచేత సహజసిద్ధంగా నవగ్రహాల్ని దర్శించినప్పుడు చేతులు కళ్ళు కాళ్ళు కొద్దిగా నీటితో ప్రక్షాళన చేసుకొని స్వామిని దర్శించడం సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ప్రభావంగా చెప్తారు. తిరుక్కడయారని చెప్పేసి దివ్యక్షేత్రం ఉంది. అక్కడ మాత్రం శివాలయం ఉన్నప్పటికీ అక్కడ సాక్షాత్తు
మార్కండేయుల వారిని రక్షించినటువంటి అతి ముఖ్యమైనటువంటి ప్రదేశం. యముణ్ణి పరమేశ్వరుడు తన కాలితో తన్నినట్టుగా ఆ యొక్క యముడు వెళ్ళి దూరంగా పడ్డట్టుగా కూడా మనకి ఇప్పటికీ కనిపిస్తుంది. అక్కడ నవగ్రహాలు లేవు. నవగ్రహ పూజ చేసేటప్పుడు మాత్రం నవధాన్యాల్ని పెట్టి దానిపైన నవగ్రహ మండపారాధన చేసి షష్ఠిపూర్తి మహోత్సవం లాంటివి నిర్వహిస్తారు. 60వ ఏడు నిండిన తర్వాత షష్ఠిపూర్తి మహోత్సవం చేస్తారు. అక్కడ ఎవరైతే జరుపుకుంటారో వారికి సంపూర్ణ ఆయుర్దాయాన్ని ప్రసాదిస్తాడు పరమేశ్వరుడని. ఎంత గొప్ప విశేషమో చూడండి. ఇక్కడ నవగ్రహాలు లేవు. మనకేమో ప్రతి ఒక్క శివాలయంలో కూడా నవగ్రహాలు ఉంటాయి. అటువంటి సమయంలో మనం ఈ నవగ్రహాలకి విలువ ఇయ్యాలా ఇయ్యక్కర్లేదా? కాబట్టే ఇక్కడ నవగ్రహాన్ని ప్రదక్షిణం చేసిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళాలి. ఇది అసలు శిశులైనటువంటి ముఖ్యమైన సూత్ర ప్రాతిపదిక. మరో ఉత్తరం చూద్దామండి. కళ్యాణి వైజాగ్ నుంచి రాస్తున్నారు. కొత్త వస్త్రానికి పసుపు ఎందుకు పెడతారు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. నూతన వస్త్రధారణ మంగళప్రదంగా ఉండాలి అనేటువంటి ప్రభావమే కాకుండా ఆ యొక్క వస్త్రాన్ని నేసేటప్పుడు సూక్ష్మ క్రిములు తెలియకుండానే ఉండవచ్చు, లేక కొన్ని ఆ యొక్క నేసేటప్పుడే అక్కడ పరమపదించి ఉండవచ్చు. అందుచేత ఈ నూతన వస్త్రాన్ని శుభకార్యాల్లో మనం కట్టుకునేటప్పుడు అన్నిటికీ శుభకరమైనటువంటి ప్రభావాన్ని అందజేయటానికి వీలుగా పసుపు క్రిమి సంహారిణి కాబట్టి ఆ పసుపు కనుక రాసినట్లయితే కొద్దిగా ఆ యొక్క వస్త్రానికి 4 వైపులా కూడాను ఆ క్రిమి సంహారక కారకత్వరీత్యా సంభవించినటువంటి రుగ్మత తొలగింపబడి ఈ వస్త్రానికి పవిత్రత చేకూరుతుంది. అటువంటి పవిత్రవంతమైనటువంటి వస్త్రాన్ని కట్టుకొని నేను ఈ పవిత్ర కార్యాన్ని ఆచరిస్తున్నాను సుమా అని చెప్పడానికే ఈ యొక్క నూతన వస్త్రాలకి పసుపు రాసుకొని ధారణ చేయవలసింది అని చెప్పేసి మనకు శాస్త్రం. అంతేకాదు గృహంలో ఏదైనా నోములు వ్రతాలు ఆచరించేటప్పుడు తప్పనిసరిగా స్త్రీలకు పాదాలకి పసుపు రాసుకొని కూర్చోవలసింది అని చెప్పేసి కూడా చెప్పటం వెనకాల అంతరార్థం కూడా ఇదే. తెలిసి తెలియకుండా అనేక క్రిమికీటకాలపైన మనం నడుస్తూ ఉంటాం. వాటి యొక్క పాప తత్వం మన కాలికి అంటి ఉండవచ్చు. వాటి యొక్క ప్రభావం మన మీద పడకుండా ఇక్కడ పవిత్రవంతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నప్పుడు త్రికరణ శుద్ధి అనేటువంటిది చాలా అవసరం అనేటువంటి ఉద్దేశంతో పసుపుకు ఇంత ప్రాధాన్యత ఇచ్చారు. అందుకే వాస్తుశాస్త్రంలో కూడా ప్రతి శుక్రవారం గృహిణి పొద్దున్నే నిద్ర నుంచి లేచి ఇంటి వాకిట చిమ్మిన తర్వాత గడపకి కనుక పసుపు రాసి కుంకం కనుక పెట్టినట్లయితే లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది అని కూడా చెప్పడం వెనకాల దాగిన అంతరార్థం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అందుచేత పసుపుకి అంత ప్రాధాన్యత ఇచ్చారు. ఇక్కడ నూతన వస్త్రం పూజలు పునస్కారాల్లో కూడా హరిద్రా గణపతిని పూజ చేసేటప్పుడు కూడాను పసుపుతోనే గణపతిని చేసి పూజ చేసే సాంప్రదాయ లక్షణం. ఇంత విశిష్టత ఈ పసుపుకి దాగి ఉన్నది కాబట్టే పసుపు క్రిమి సంహారణే కాదు అదృష్టకారిణి అని కూడా మనం చెప్పాలి. వివాహ సమయంలో కూడాను గౌరమ్మ తల్లిని వివాహం కుదిరినటువంటి కన్య చక్కగా అర్చన చేస్తుంది. అందుకే వివాహం కానటువంటి యువతీ యువకులు ఎవరైనా సరే తాము స్నానం చేసేటప్పుడు చిటికెడు పసుపు నీళ్ళల్లో వేసుకుని కనుక స్నానం చేస్తే త్వరగా వివాహం సిద్ధించడానికి కూడా ఆస్కారం ఉందని ఈ పసుపు యొక్క ప్రాధాన్యత రీత్యా కూడా చెప్పవచ్చు. ఇది అసలు సిసలైన విషయం. పసుపుకి ఇంత ప్రాధాన్యత ఇచ్చాం. మరి ఉత్తరం చూద్దామండి. వెంకట్ హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. ముందు రోజు పూలను పూజ చేసిన తరువాత బయట పారేయవచ్చా? సహజసిద్ధంగా అర్చనాది కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు ఎన్ని పూలు పూసినా ఎన్ని మాలలల్లినా
తనివి తీరదేలను మనసు నిండదేలను అంటూ ఆ పరంధామునికి వివిధ రకాలైనటువంటి పుష్పాలతో మనం నిత్యం కూడా త్రికరణ శుద్ధితో పూజ చేస్తాం. ఒక్కొక్క పువ్వు ఒక్కొక్క అదృష్టాన్ని కూడా ప్రసాదిస్తుంది. మల్లెపూలు, జాజిపూలు, విరజాజి పూలు, పసుపచ్చ రంగు పూలు ఇవన్నీ కూడా స్వామికి అలా 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 అలంకరణ చేసినప్పుడు మనకు తెలియకుండానే అబ్బా ఎంత బాగున్నాడు స్వామివారు అంటూ మనస్సంతా ఆహ్లాదంగా ఉండి దైవచింతన తత్పరతో తెలియకుండానే అలా నమస్కారం చేసి ఆనంద బాష్పాలు అలా అలా కురుస్తాయి. ఇలా పూజ చేసిన పూలు మరునాడు వాడిపోతాయి. ఆ పూలు వాడిపోయినప్పుడు మనం జాగ్రత్తగా వాటిని ఆ స్వామి దగ్గర నుంచి తీయాలి. ఆ తీసేటప్పుడు కూడానండి ఈ యొక్క ఉంగరపు వేలు, మధ్య వేలు, బొటన వేలు కలిపి తీయాలి. ఆ పూలు తీసేటప్పుడు ఒక్కొక్కటి తీస్తున్నా ఆయన నిన్న పూజ చేశాను కదా నీకు స్వామి, ఆహా దేవాది దేవా మరలా ఈరోజు కూడా పూజ చేస్తున్నాను దేవా, కోసుకొచ్చాను స్వామి నేను పూలు కొత్తవి నీకు పూజ చేయటానికే అనే భావన పరంపరలో చక్కగా తీసి ఒక ప్లేట్లో పెట్టాలి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు అబ్బాయి అయిపోయింది కదా అని ఇసిరి పారేయకూడదు. వాటిని జాగ్రత్తగా తీసి ఎవరు తొక్కని ప్రదేశంలో వాటిని పదిలబరచాలి. లేక వారానికి ఒక్కసారి ఆ పూలన్నిటినీ కూడాను ఒక బుట్టలో వేసి ఉంచుతాం. కాబట్టి మనం స్నానం చేయటానికి పవిత్ర నదీ తీర ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ పూలన్నిటినీ కూడాను ఆ యొక్క పవిత్ర నదీ తీరంలో అలా వదిలేసి నమస్కృతాంజలి గడిస్తే సకల ముక్కోటి దేవతలు కూడా పైనుంచి ఆశీర్వదిస్తారు. ఇంత గొప్ప విశేషం ఉంది. తెలిసి తెలియక పూజ చేసినటువంటి పూలను తొక్కినట్లయితే అనర్థదాయకమైనటువంటి పాపాలు చుట్టుకుంటాయి. అందుచేత ఎప్పుడూ కూడాను పూజ చేసినటువంటి పుష్పాలకు కూడా విలువ ఉంది. ఆ విలువ కలిగినటువంటి పుష్పాలను చాలా జాగరూకతతో వాటిని తొక్కని ప్రదేశంలో ఉంచి నదీ తీరంలో కలపటమే ఉత్తమోత్తమమైనటువంటి లక్షణంగా మనకు అర్చనా విధానంలో ప్రతి ఒక్కరూ కూడా పాటించవలసినటువంటి విధి విధానం. మరి ఉత్తరం చూద్దామండి. వైజాగ్ నుంచి శ్రీధర్ రాస్తున్నారు. గుమ్మడి కలబందలను వాకిలి వద్ద కానీ ఇంటి వద్ద కానీ వేలాడదీయటం వల్ల ప్రయోజనం ఏమిటి? సహజ సిద్ధంగా నూతనంగా గృహ నిర్మాణం చేపట్టినప్పుడు గృహప్రవేశ సందర్భంలో కూడాను మంచి గుమ్మడికాయ మధ్యలో రంధ్రం చేసి ఎర్ర నీళ్లు పోసి దానిపైన కర్పూరం ఉంచి ఆ గుమ్మడికాయను సింహద్వారానికి చూపిస్తూ 3 సార్లు మంత్రోచ్చరణ చేస్తూ లోపలికి ప్రవేశించేటువంటి దంపతులు నేలకేసి కొడతారు. అలా కొట్టినట్లయితే దిష్టి దోష ప్రభావం ఆ గృహంలో ఉన్నది కాస్త తొలగించబడుతుంది. ఇలా అయిపోయిన తర్వాత బూడిద గుమ్మడికాయ, ఈ బూడిద గుమ్మడికాయ కూష్మాండ తత్వానికి నిదర్శనం. విశ్వవ్యాపి కారకుడైనటువంటి శ్రీమన్నారాయణుడికి దానం చేసినటువంటి సత్ఫలితం కూడా వస్తుంది. అందుకనే మనం సంక్రాంతి పర్వదిన సందర్భంగా పితృదేవతలకు తలుచుకుంటూ బూడిద గుమ్మడికాయ దానం చేసినట్లయితే విశ్వాన్ని దానం చేసినటువంటి సత్ఫలితం వస్తుందని శాస్త్రం. ఇంత గొప్ప విశేషం బూడిద గుమ్మడికాయలో ఉంది. ఈ బూడిద గుమ్మడికాయను మనం గృహప్రవేశం చేసిన తర్వాత అక్కడ సత్యనారాయణ వ్రతం ఆచరిస్తాం కదా. సత్యనారాయణ వ్రతం ఆది మధ్యాంతరవర్తి నారాయణ స్వరూపం. ఆ యొక్క వ్రతాన్ని ఆచరించిన పిదప ఈ బూడిద గుమ్మడికాయ కూడా పసుపు కుంకుమ చక్కగా వ్రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముంగిట పైభాగాన ఉట్టి కట్టి ఉట్టిలో ఇంటి యజమాని ఆ బూడిద గుమ్మడికాయను ఉంచుతాడు.
ఎందుకని ఉంచుతాడు అంటే నరఘోషకు నరుని యొక్క దృష్టికి నలరాళ్ళు కూడా పగులుతాయి అని. నరఘోష నరదృష్టి ఆ ఇంటిపైన పడకుండా దుష్టశక్తుల ప్రభావం ఆ ఇంటి లోపలికి ప్రవేశించకుండా ఆ బూడిద గుమ్మడికాయను ఆ విధంగా కట్టేటువంటి సాంప్రదాయ లక్షణం మన భారతీయ సనాతన సంస్కృతిలో చోటు చేసుకుంది. అందుచేతనే బూడిద గుమ్మడికాయకు ఇంత గొప్ప విశేష ప్రాధాన్యత ఇచ్చింది. అంతేకాదు ఆహార పదార్థంలో కూడా ఈ యొక్క ఎండాకాలం సహజసిద్ధంగా వడియాలు పెట్టుకొని మినప వడియాలు గుమ్మడికాయ వడియాలని ఆహారంలో స్వీకరించడం వల్ల మనకు పట్టేటువంటి నరఘోష ప్రభావం బయటికి వెళ్ళిపోతుంది. మనకు తెలియకుండా కనుక నరదృష్టి, అబ్బా ఏం సంపాదించాడండి ఆయన, చేతి నిండా ఉంగరాలు పెట్టాడు, అబ్బో అని చెప్పేసి అనుకునే వాళ్ళు ఉంటారే, ఆ దోషం కూడా మనం తిన్నటువంటి ఆహార పదార్థం ఆ బూడిద గుమ్మడికాయ యొక్క ప్రభావం రీత్యా బయటికి పోతుంది అని కూడా శాస్త్రం ఉంది. అంతేకాకుండా పిల్లలకి ఎక్కి రాకుండా ఉంటారు. చాలామంది పిల్లలు, చిన్నపిల్లలు ఆహారం తీసుకోకుండా సన్నగా ఉంటారు. వాళ్ళకి ఒక పేటేసి కూర్చోబెట్టి బూడిద గుమ్మడికాయని తీసుకొచ్చి లేకపోతే మంచి గుమ్మడికాయ తీసుకొచ్చి వాళ్ళ చుట్టూతా దిగదుడిచి ఆ మంచి గుమ్మడికాయని ఎవరు తొక్కని చోట పూడ్చిపెడతారండి. అలా పూడ్చిపెడితే ఆ గుమ్మడికాయ కుళ్ళిపోవడానికి ఆస్కారం ఉంది కదా, అది కుళ్ళిపోయే లోపల ఈ పిల్లవాడు దుడ్డుగా తయారవుతాడు. అంటే అతనికి పట్టినటువంటి ఆ యొక్క దోషభూయిష్టమైన ప్రభావాలు తొలగిపోయి ఇతడు ఆరోగ్యవంతుడుగా ఉంటాడు అని చెప్పేసి. ఇది కంటికి కనిపించని దివ్యవంతమైన శక్తి తత్వాలు. ఇవి కేవలం ఒక గుమ్మడికాయలోనే ఉన్నాయి. అందుచేత గుమ్మడికాయకి ఇంత విలువ ఇచ్చారు. శాస్త్రరీత్యా మన భారతీయ సంస్కృతిలో ఈ బూడిద గుమ్మడికాయకి మంచి గుమ్మడికాయకి ఇంత విశిష్టత ఉంది. చాలా సంతోషం అండి, మీ సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు. వీక్షించారు కదండి, ఇది ఇవాళ మన ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏవైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాల్ని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డ్పై లేదా ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhakti@gmail.com. మరో కార్యక్రమంలో మీ సందేహాలు మా పండితుల సమాధానాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.